శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. మరొకసారి ప్రేక్షక దేవుళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా మరియు భానుశ్రీ మ్యూజికల్ ఈవెంట్స్ అండి. చిరంజీవి గారి మెగా ఈవెంట్కి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే. త్యాగరాయ గణపతి, అట్లాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారంటే షార్ట్ ఫిలిం కూడా ఆయనకి ఒక అవార్డు వచ్చింది. అట్లాగే రైటర్, నాటకాలు రాస్తారు. రావూరి భరద్వాజ గారి అవార్డు కూడా వారికి దక్కింది. ఇటువంటి వ్యక్తుల్ని మన ప్రజల్లో ఉన్నారు, మనతోటి మమేకమై ఉంటున్నారు ఇంత పెద్ద మనుషులు. అయినా వాళ్ళని వాళ్ళని గౌరవించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శర్మ గారు, అట్లా విజయవాడ. థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. వారికి కూడా కనబడకుండా పెట్టా. ఓకే, ఒక్క నిమిషం. ఈ కార్యక్రమానికి మొత్తం వెన్నండి ఉండి మాకు బిఎంఈ ఫ్యామిలీ ఒకటి ఉందండి. దాంట్లో 100 మంది ఉంటారు. ఎక్కడన్నా కార్యక్రమం పెట్టాలనుకుంటే వితిన్ ½ అన్ అవర్ ఫిల్ అయిపోతుంది. ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు వస్తావా, నువ్వు పాడతావా, నీ పాడతావా ఏముండదండి. మాకు బిఎంఈ ఫ్యామిలీ అని ఒకటి ఉంది. వీ హ్యావ్ 100 పీపుల్. చాలా చక్కని గాయనం అండి. హైదరాబాద్లో నిజంగా వాళ్ళు పాడని రోజు అంటూ ఉండదండి. 365 రోజులకి 700 ప్రోగ్రామ్స్ పాడుతుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొంచెం రసూల్ గారు చేసిన మీదుగా కుందనైనా గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. అది ఇవ్వండి. రండి ఇద్దరు కలిసి. వెరీ గుడ్ రమ్మచ్చండి. ఎంత ఇష్టం ఆ పాటల కోసం. మా ఫ్యామిలీ మెంబర్ అండి, బిఎంఈ ఫ్యామిలీ మెంబర్. అట్లాగే రండి ఇద్దరైనా గారు. మల్లీశ్వరి గారు విజయవాడలో బిజియెస్ట్, వన్ ఆఫ్ ది బిజియెస్ట్ సింగర్ అండి. గట్టిగా తప్పడు కొట్టాలి. రోజు వారి మిమ్మల్ని గౌరవించుకుంటే మమ్మల్ని మేము గౌరవించుకున్నట్టు, కళాకారులను గౌరవించుకుంటే మమ్మల్ని మేము చెప్పుకున్నట్టు. అది ఆయన పాడడంలో కూడా మన అదృష్టమే. 98లో ఆయనకి పాడుతా తీయగాలో ఏదో నందిగామ నుంచి ఒక కుగ్రామం నుంచి వెళ్ళి 20 మంది మ్యూజిక్, ఇంకా ఎన్నో జరిగాయి. మా అడ్వకేట్ గారు ఇస్తారండి, మా బిఎంఈ ఫ్యామిలీ మెంబర్. పాటల్లో రాక్షసుడు ఒక పాటకి నాకు కొంతమంది చెప్పారు, ఇలా పాటకి మెసేజ్ పాడేస్తారంట. మరి మీరు కూడా ఆయన దగ్గర ట్రైనింగ్ పంపిస్తాం త్వరలో. థ్యాంక్స్ చేస్తారు. ఇవ్వండి.
థ్యాంక్ యూ. సన్నంసి అండ్ పామ్ బీచ్ అని హోటల్ ఉందండి. 1975లో నేను అండర్-19 స్టేట్ ఆడేటప్పుడు ఆ హోటల్లో ఇచ్చాను వైజాగ్. అదవుతుంది నేను అపాయింట్ అయ్యాను ఒకేసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరే అవన్నీ బాగా సకల కళావతం అంటే సకల కళావతం అంటే ఇది ఆమె బ్యూటీషియన్ అండి. అట్లాగే ఆమెకి చాలా ఒక దాన్ని ఏమంటారంటే కోయంబత్తూరు ఆర్ట్. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అలీ గారు అండ్ 2 ముక్కలు బాలుశ్రీ గారు ఇప్పుడు అలీ గారి గురించి చెప్తారు. సార్ నిజంగా బాలుశ్రీ ఫిజికల్ ఈవెంట్కి కూడా బ్యాక్ బోన్ అండి. చాలా మంచివారు, చాలా సపోర్ట్ చేస్తారు. కళల పట్ల ఆయనకి మక్కువ ఎక్కువ, చాలా అందరినీ ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అలీ అంకుల్.